ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు అయితే రారు అండ్ మనకు ఒక్కసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు డిస్ప్లేలో ఈ విగ్రహం కూడా మనకు సింహం అయితే ఉందన్నమాట. అది అండ్ అట్లనే మనకి ఇక్కడ అండ్ ఒక్కసారి మీరు అయితే చూసుకోండి చెట్లం అనమాట. ఎందుకంటే ఇప్పుడు నాగరాజ్ కలర్స్లో మనకు ప్రతి ఒక్క విగ్రహం అనేది స్పెషల్గా అయితే ఉంటుందన్నమాట. వచ్చేసి మన నాగరాజు కలర్ షెడ్లోని ఫస్ట్ షెడ్ ఫ్రెండ్స్ చూడండి. మనకి వెనకాల అయితే మేకింగ్ అయితే జరుగుతున్న విగ్రహాలు అయితే ఫస్ట్ షెడ్లో, సెకండ్ షెడ్, థర్డ్ షెడ్ అయితే మొత్తం అయితే చూసేద్దాం. మనం అయితే మనం ఫస్ట్ షెడ్లో ఉన్న విగ్రహాలు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. ఒక్కసారి అయితే మనం అన్నీ అయితే చూసేసి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. పదండి. వెనకాల సెకండ్ షెడ్లో అయితే కొన్ని కాన్సెప్ట్ గణపతులు అయితే మేకింగ్ ప్రాసెస్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వెళ్ళైతే చూసేద్దాం పదండి. నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ ఎడల్స్. గణపతి బప్పా మోరియా. ప్రజెంట్ మనం వచ్చేసి అయితే కోరుట్ల మన నాగరాజు కలర్ షెడ్ దగ్గరికి అయితే వచ్చినాం. మన నాగరాజు కలర్ షెడ్లో అయితే కొన్ని విగ్రహాలు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. అలాగే మన ఛానల్ అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటా. ఫస్ట్ అయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. మంచి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ టు హనీ బేబీ గణేష్ ఎడల్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మాత్రం క్రేజీ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడిప్పుడే గణపతులు తయారు చేసుకుని అయితే స్టార్ట్ అయితే చేశారు అనమాట. అండ్ బ్రో వచ్చేసరి ఇంకేమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ మన ఛానల్ అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఈరోజు వచ్చేసి మనకి ప్రజెంట్ అప్డేట్స్ ఏంటంటే మన నాగరాజు కలర్ షెడ్లో అయితే చాలా గణపతులు అయితే మేకింగ్ అయితే చేశారు. కాకపోతే ఇంకా కొద్దిగా వాటికి సంబంధించిన బాడీ పార్ట్స్ అలాగే బ్యాక్గ్రౌండ్స్ అయితే మనకి మేకింగ్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన నాగరాజు కలర్ షెడ్లో కొన్ని విగ్రహాలు అయితే మేకింగ్ అయితే జరిగినాయి. ఇప్పుడు మనం అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే విగ్రహానికి సంబంధించిన బాడీ పార్ట్స్ అంటే విగ్రహానికి సంబంధించిన బాడీ అయితే మేకింగ్ అయితే జరిగింది. చూడండి ఆల్రెడీ ఇక్కడైతే అన్నీ అయితే మేకింగ్ అయితే జరిగినాయి. ఇంకా కొన్ని బాడీ పార్ట్స్ అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. చాలా కాన్సెప్ట్ గణపతులు అయితే మనకి ఈసారి నాగరాజు కలర్ షెడ్లో అయితే ప్రాసెస్లో అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడైతే ఆవునైతే మేకింగ్ అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు లోపలికైతే వెళ్దాం. లోపల ఎన్ని విగ్రహాలు రెడీ అయినాయి, ఎంత మేకింగ్ అనేది అయింది అయితే మనం అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేద్దాం పదండి. అండ్ మనకు ఒక్కసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు డిస్ప్లేలో ఈ విగ్రహం కూడా మనకు చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. ఒకసారి మీరు అయితే చూసి కదా ఇది వచ్చేసరికి మనకు దగ్గర 8 feet అయితే ఉంటుందన్నమాట. సిట్టింగ్ పొజిషన్ కలరింగ్ వేసినాక మాత్రము గణపతి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అట్లనే ఒకసారి ఇది చూసుకున్నట్లయితే ఇక్కడైతే మనకు ఈ లైన్లో సేమ్ మోడల్ అయితే ఉందన్నమాట. అండ్ అట్లనే మనకు ఈ లాస్ట్ ఇయర్ కూడా ఈ విగ్రహం అనేది సూపర్ ఉందంటే చెప్పచ్చు. ఇది వచ్చేసి ఫస్ట్ షెడ్ ఫ్రెండ్స్. మన ఫస్ట్ షెడ్లో అయితే కొన్ని విగ్రహాలు అయితే ఆల్రెడీ మేకింగ్ అయితే జరిగినాయి. అచ్చు అయితే రెడీ అయితే చేస్తున్నారు. మనకి డై అయితే విగ్రహానికి సంబంధించిన డైని అయితే ఇక్కడైతే రెడీ చేసి తర్వాత మనకైతే అలాంటి విగ్రహాలను అయితే కొన్ని అయితే మనకి డిఫరెంట్ అయితే చేస్తారు. మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు మనకి విగ్రహానికి మనకి ఇక్కడ హరహర మహాదేవ స్టైల్లో అయితే విగ్రహాన్ని అయితే రెడీ అయితే చేశారు. ఆల్రెడీ మన ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేశాం ఫ్రెండ్స్. చూడండి ఇంకా ఇటు పక్క కొన్ని విగ్రహాలు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. మన నాగరాజు కళా షెడ్లో అయితే కాన్సెప్ట్ గణపతులు అయితే ఈసారి అయితే మంచి కాన్సెప్ట్ తోటి గణపతులు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మీరైతే మన ఛానల్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే అయితే చూడొచ్చు. ఇటు పక్క అయితే మనకి ఫస్ట్ షెడ్లో అయితే ఇలా ప్రస్తుతం ఫస్ట్ షెడ్లో అయితే మనకి వెనకాల సెకండ్ షెడ్లో అయితే కొన్ని కాన్సెప్ట్ గణపతులు అయితే మేకింగ్ ప్రాసెస్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వెళ్ళైతే చూసేద్దాం పదండి. గణపతి అయితే మేకింగ్ అయితే జరిగింది. మనకి కింద సిట్టింగ్ పొజిషన్లో అయితే ఏనుగులను అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఏనుగుల మీద అయితే వినాయకుడు కూర్చున్నట్లయితే ఇచ్చారు. చూడండి మన ఒక గణపతి దాదాపు 12 feet అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం వచ్చేసి మనకి అన్ని విగ్రహాలకైతే కింద అయితే కొన్ని మంచి కాన్సెప్ట్ తోటి అయితే విగ్రహాలు అయితే రెడీ అయితే చేస్తున్నారు. చూడండి ఇంకా అటువైపు వెళ్దాం. మనకైతే చాలా అయితే మేకింగ్ అయితే జరిగినాయి. అది చూడండి ఫ్రెండ్స్, మనకి దాదాపు 12 feet గణపతులు అయితే చాలా వరకు అయితే వచ్చేసి అయితే రెడీ అయితే మేకింగ్ అయితే జరుగుతున్నది. చూడండి మనకి అన్ని విగ్రహాలు అయితే సిట్టింగ్ పొజిషన్లో అయితే కూర్చున్నాయి. బ్యాక్గ్రాఫ్లో అయితే ఆర్చి అయితే రావాలి. ఇంకా మనకి కింద అయితే అన్ని విగ్రహాలకైతే ఏనుగులను అయితే ఇచ్చారు. చూడండి అలాగే ఇటు వెళ్దాం మనం. ఇంకా ఏమన్నా మేకింగ్ అయితే జరుగుతున్నాయేమో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి అన్ని విగ్రహాలకైతే డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు కింద అయితే మనకి. ఇంకా అటు పక్క అయితే చాలా విగ్రహాలు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. చూద్దాం ఒకసారి మనం వెళ్ళి. ఇక్కడ విగ్రహానికి సంబంధించిన బాడీ పార్ట్స్ అలాగే కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అయితే మేకింగ్ అయితే జరిగినాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ విగ్రహం అయితే దాదాపు ఇది వచ్చేసి 8 feet అయితే ఉంది ఫ్రెండ్స్. పైన అయితే శేషనాగ్ని అయితే ఇచ్చారు మనకి.
వినాయకుడు అయితే మనకి శేషనాగ్ మీద అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు. హరహర మహాదేవ స్టైల్లో అయితే వినాయకుడిని అయితే ఇచ్చారు. వినాయకుడి మీద అయితే శేషనాగ్ని అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి మనకి విగ్రహం హైట్ వచ్చేసి దాదాపు 8 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. గైస్ ఒక్కసారి మీరు ఇక్కడ చూసుకోవడానికి ఇక్కడైతే మనకు సింహం అయితే ఉందన్నమాట. అది అండ్ అట్లనే మనకి ఇక్కడ అండ్ ఒక్కసారి మీరు అది చూసుకోండి చక్రం అనమాట. ఎందుకంటే ఇప్పుడు నాగరాజ్ కలర్స్లో మనకు ప్రతి ఒక్క విగ్రహం అనేది స్పెషల్గా అయితే ఉంటుందన్నమాట. అండ్ అట్లనే ఒకసారి మీరు ఇట్లా రాదు చూసుకోండి మనకి మహారాజా స్టైల్లో అయితే కూర్చొని అయితే గణపతి అయితే ఉన్నది. మనకి బ్యాక్గ్రౌండ్లో అయితే ఆర్చి అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే క్రియేట్ చేస్తున్నారు. అన్ని కాన్సెప్ట్ గణపతులు అయితే జస్ట్ ఇప్పుడైతే వర్క్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి మనకి వినాయకుడు వచ్చేసి దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం వచ్చేసి మనకి ఇంకా ఈ లైన్లో అయితే చాలా విగ్రహాలు అయితే మేకింగ్ అయితే జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి చూడండి మనకి బ్యాక్గ్రౌండ్ అన్ని విగ్రహాలకైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా మేకింగ్ అయితే జరగలేదు. జస్ట్ విగ్రహం అయితే కూర్చోబెట్టారు సింహాసనం మీద అయితే. ఇంకా పూర్తి వర్క్ అయితే మన ఛానల్లో అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి